ఇక్కడ యేసుప్రభు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి పేరు శతాధిపతి. తన దగ్గర ఒక పనిచేసే దాసు ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఎంతమందికి? 100 మందికి అధిపతి. ఈ 100 మంది అధిపతిలో ఆ వ్యక్తికి రోగం వచ్చింది. ఇతని దగ్గర పనిచేసే 100 మందిలో దాసుల్లో ఒక దాసుడికి రోగం వచ్చి జబ్బు చేసి వదిలిపెట్టలే, తెచ్చి ఇంట్లో పెట్టుకొని వైద్యం చేపిస్తుండు. తిప్పిండు అక్కడ ఆ డాక్టర్ ఈ డాక్టర్, ఆ మందుల షాపు ఈ మందుల షాపు, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పి 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 ఒకరోజు అయ్యా మన గ్రామానికి యేసుప్రభు వస్తుండయ్యా అని ఈ శతాధిపతికి తెలిసింది. ఈ శతాధిపతి ఏం చేసిండో తెలుసా? పరిగెత్తుకుంటూ 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 యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభుతో అంటాడు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట చెప్తే చాలు, రోగముతో చావు బ్రతుకులతో పడి ఉన్న నా దాసుడు బాగుపడుతాడయ్యా. ఈ మాట చెప్పినప్పుడు యేసుప్రభుకి ఆశ్చర్యం వేసింది. అరే, శతాధిపతి ఒక అన్యుడు, ఎప్పుడు నేను చేసిన సూచక్రియలు కానీ అద్భుతాన్ని కానీ చూడని వ్యక్తి ఈ మాట అంటుండేంటి? హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? క్రైస్తవులుగా ఎన్ని చూసినా నమ్మరండి. యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎన్నైనా చేయలే. పాస్టర్ గారు ఎన్ని కార్యాలు వాళ్ళ ముందు ఎన్ని దెయ్యాలైనా, ఎన్ని శాతబడులైనా, ఎన్ని మాంత్రిక తాంత్రిక శుద్ర శక్తులను వెళ్ళగొట్టినా వాళ్ళు నమ్మరు. ఏమండి, ఎన్ని చేసిన క్రైస్తవులు మారనే మారరు. విశ్వాసం ఇంకొకటి చేయి, ఇంకొకటి చేయి, ఇంకొకటి చేయి, ఇంకొకటి చేయి, ఇంకొకటి చేయి. అది అన్యులు అనుకో ఏమంటారు తెలుసా? ఎన్నో చేసిన దేవుడు మాకు అర్థమయ్యాడు, ఒక్కటి నువ్వు చేయగలవు నాకు తెలుసు. మనం ఏమంటారు తెలుసు? ఇంకొక్కటే. వాళ్ళు ఏమంటారు? ఇంకొకటి నువ్వు చేయగలవు, ఒక్కటి చేయగలవు. మనం ఏమంటాం? ఇంకొకటి చేయి, అప్పుడు మేము నమ్ముతాం. ఇంకొకటి చేయి, మేము నమ్ముతాం. వాళ్ళు అట్లా ఉండరు. ఈ శతాధిపతికి ఏనాడు యేసుప్రభుడు దగ్గర నుండి చూడాల. ఈ శతాధిపతి యేసుప్రభుని ఏనాడు వెంబడించలే. ఈ శతాధిపతి ఏనాడు ఒక వ్యక్తిని బాగు చేస్తుంటే చూడలే. ఈ అధికారి ఏనాడు ఒక వ్యక్తిని ముట్టి లేవనెత్తుతున్నప్పుడు చూడాల. కుంటివాడిని బాగు చేస్తున్నప్పుడు, గుడ్డివాడిని బాగు చేస్తున్నప్పుడు, మోగవాడికి చెవిటి మాటనిస్తున్నప్పుడు, చెవిటివాడికి వినికిడినిస్తున్నప్పుడు ఏ రోజు ఈ శతాధిపతి తన కన్నులారా చూడాల. ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఒక్క మాట చెబితే చాలయ్యా నా దాసుడు బాగుపడతాడు. ఈ మాటకి యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు. అరే, ఆ గ్రామాలలో తిరిగి 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 నేను ఎన్నో అద్భుతాలు చేస్తే వాళ్ళు అవిశ్వాసముతో ఉన్నారు. ఇతని దగ్గర ఏనాడు ఒక్క కార్యం కూడా నేను చేయలేదే, ఒక్క సూచక్రియల ఒక్క అద్భుతం కూడా వీళ్ళ గ్రామంలో నేను చేయలేదే, ఇతడేంటి ఎంత గొప్పగా మాట్లాడుతాడు? క్రైస్తవులేమో ఇంకొకటి చేయేసయ్యా, ఇంకొక 10 చేయేసయ్యా, ఇంకొక 20 చేయేసయ్యా మా జీవితంలో అని క్రైస్తవులు మాట్లాడతారు. అన్యులు ఏం మాట్లాడరు తెలుసా? ఆయన ఇంకొక్కటి ఒక్కటి ఆయన చేయగలడు, ఆయనకు ఆ సమర్థం ఉంది, ఆయనకు ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు నమ్మితే ఇంకొకటి చేస్తే మేము నమ్ముతాం అని మనం ఏమంటుండే తెలుసా? ఈ శతాధిపతి ఆగాగాగాగాగా ఏడకొస్తున్నాం పద, మరి నీ ఇంట్లో దాసుడు రోగంతో పడి ఉన్నాడు, నన్ను స్వస్థపరచమని నన్ను పిలిచేవు కదంటే నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? నేను బాగు చేయాలంటే రావాలి కదరా. నీ కుటుంబం దగ్గరకు వచ్చి వాడిని ముట్టి నేను లేపాలి కదా. నేను గ్రామాలు తిరిగి ఇదే చేస్తున్నా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వస్త్రపు చెంగు పట్టుకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, నేను హస్తం పెడితే ముట్టి స్వస్థపరిచిన వాళ్ళు ఉన్నారు. నేను చెబితే దెయ్యాలన్నీ వెళ్ళిపోయాయి. అయ్యా అవసరం లేదు, నువ్వు నా దగ్గరికి నా ఇంటి దగ్గరకు రావద్దు. నువ్వు ఏ స్థలము ఉన్నావో ఆ స్థలములో నిలిచి ఒక్క మాట, ఇదిగో నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు, వెళ్ళు, ఒక్క మాట చెప్తే చాలు. మంచం మీద రోగముతో చావు బతుకుల మధ్యన నా దాసుడు బాగుపరచబడతాడు. హల్లెలూయా. చూసారా? ఆ గ్రామాలు తిరిగి 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 ఎన్నో అద్భుతాలు చేస్తే ఒక్కళ్ళ విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో ఉంటే ఈ గ్రామంలో ఇతని దగ్గర ఏ కార్యము చేయకపోయినా తన దగ్గర కూడా నన్ను రానివ్వడానికి అవసరం లేదు, నువ్వు రావాల్సిన పని లేదు, నీ నోటి మాట నుండి ఒక్క మాట. అందుకే ఒక పాట ఉంటుంది అనమాట, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా,
నీ మాట మార్పులేనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది మారినా నీ మాట జరుగునయ్యా. ఆయన మాట జీవము కలిగిన మాట. శతాధిపతికి అర్థమైంది. ఒక్క మాట చెప్పయ్యా, నువ్వు రావాల్సిన పని లేదు, ముట్టాల్సిన పని లేదు, హస్తముంచాల్సిన పని లేదు, నీ చెయ్యి చాపాల్సిన పని లేదు. ఒక్క మాట చెప్తే చాలు. ఈ మాట విని యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఆ గ్రామాలలో తిరిగి ఎన్ని స్వస్థతలు చేసినా వాళ్ళు నమ్మకపోతే యేసు ప్రభు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ ఏ కార్యము ఒక్కటి జరిగించకపోయినా ఇతని విశ్వాసాన్ని చూసంట యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఈరోజు మనలో ఏముంది? మనలో కూడా యేసు ప్రభు చూస్తుండు. వీళ్ళు విశ్వాసముతో ఉన్నారా, అవిశ్వాసముతో ఉన్నారు? గ్రామాలు తిరిగి ఎన్నో యేసు ప్రభు చేశాడు, ఇప్పటికి జరుగుతున్నాయి, అవి విని విశ్వాసముతో ఉన్నారా? లేదు లేదు, మా దగ్గర జరగలేదుగా, నా జీవితంలో జరగలేదు కదా, జరిగితేనే నమ్ముతామని మనం అనుకుంటే మన యేసు ప్రభు అంటున్నాడు, ఇంకా మీరు అవిశ్వాసముతోనే ఉన్నారు. బా, ఆశ్చర్యపరిచేవాడే ఆశ్చర్యపోయిన సంగతులు, ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం వేసిన సంగతి. చూసారా? మాటతోనే మహిమలు, మాటతోనే స్వస్థత, మాటతోనే ఆరోగ్యము, మాటతోనే ప్రతిని దేవుడు కలగజేయగలడు. ఆయన అంటుండే శతాధిపతి, ఒక్క అడుగు కూడా నువ్వు వేయాల్సిన అవసరం లేదు, ఒక్క మాట పలికితే చాలు. కానీ ఆ గ్రామాల్లో తిరిగి 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 వారి కుటుంబాలకి వీరి కుటుంబాలకి వెళ్ళి స్వస్థపరిచి లేవనెత్తి ప్రతి సూచిక అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తే ప్రభువుని నమ్మల. వాళ్ళలో ఇంకా విశ్వాసం ఉంటే అక్కడ వాళ్ళని చూసి ఆశ్చర్యపడ్డాడు, ఇక్కడ మాత్రం ఇతను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు తెలుసా? ఏ కార్యము చేయకపోయినా నమ్మాం. అప్పుడప్పుడు డాక్టర్ అంటారు, అమ్మా ఇటువంటి వైద్యం నేను ఎప్పుడూ చేయలేదంటే, డాక్టర్ గారు మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు చేయగలరు అంటావా? మనం అంటాం, డాక్టర్ గారు ఇంతవరకు ఇటువంటిది మీరు చేయకపోయినా నాకు తెలిసి డాక్టర్ గారు మీరు చేస్తారు, ఎందుకంటే మీకు ఆ శక్తి ఆ సామర్థ్యం ఉందని నమ్ముతాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మనం ఒకలాగా, లోకంలో దేవుడు అంటే విని ఉన్నవారు ఒకలాగా ఆలోచన చేస్తారు. క్రైస్తవులు ఏం ఆలోచన చేస్తారు తెలుసా? ఇంకొకటి చేస్తే యేసు ప్రభు మీద నమ్మకం ఉంచుతా అని అంటారు. కానీ లోకంలో అన్యులు ఒక్కట చేస్తే ఒక్కటే. అటువంటి జీవితం మనకు ఉండాలి. ఈ శతాధిపతి గురించి యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతన్ని గూర్చి ఇంత ఆశ్చర్యపడి, అసలు ఇటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలేదయ్యా. అరే, ఎన్నో కార్యాలు చేసినా ఎవడో నమ్మట్లేదు. ఏ కార్యం జరిగించకపోయినా ఇతను నమ్ముతుండే ఏంటి? ఏ కార్యం జరిగించిపోయిన ఇతడేంటి ఎంత గొప్ప మాట మాట్లాడాడు? ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచ